ఈ స్తోత్రం దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలండి. ఈనాటి ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమకాండం 12వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి ఆలకించండి, గమనించండి. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తర్వాత ఇజ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములతో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము త్రీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను, చేదు కూరలతో దాన్ని తినవాలి. చిన్నమాట ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరులకు తండ్రి, మరి విసారి మీ పాదాలు చెంతకొచ్చి ఉన్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో మీ సన్నిధిలో అయ్యా, మీ మాటలు సిలువ సమయంలో జరిగినటువంటి శ్రమలు, దానికి ఛాయగా పాత నిబంధన గ్రంథంలో మీరు కనపరిచిన లేఖనాలు మేము ధ్యానం చేయాలని పూనుకున్నాం. ఎందుకంటే శ్రమ పడుటకు అవసరమైన మనస్సును మీరు కలిగి ఉండండి. యేసు సెలవులో శ్రమ పొందారు, మీరు కూడా అట్టి మనసును కలిగి ఉండండి అని మీరు మాకు ఆజ్ఞాపించారు. అది మీ సెలవ యాగమును ధ్యానం చేయడం ద్వారా మాత్రమే మేము పొందుకోగలుగుతాం. తద్వారా మీ దర్శనం, మీ భారం, ఏ ఉన్నతమైన సంకల్పంతో ఈ భూమి మీదకి వచ్చారో దాన్ని నెరవేర్పు కొరకు మీ ప్రయాస, అయ్యా మీరు చేస్తున్న కార్యాలు మాకు అర్థమైనప్పుడు మా కొరకైన మీ చిత్తం, సంకల్పం మేము గుర్తుపెట్టుకోగలుగుతాం, గ్రహించగలుగుతాం. దాని ప్రకారం మీ చిత్తాన్ని నెరవేర్చగలుగుతాం. అందుకొరకు ఈ కార్యానికి పూనుకున్నాం. ఈ సమయంలో ఒక లేఖనం చదువుకున్నాం. ప్రభువా, మాకు సహాయం చేయండి. మీ దాసులను మట్టివాడు నన్ను మీ సెలవు చాటును మరుగుపరుచుకొని మీ మాటలు నా నోట ఉంచి మీ ఆత్మకార్యం నా యందు మా అందరి యందు మీ శైలిలో మీ స్థాయిలో జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, ఈ 7 వారాలు ప్రార్థన, ఇందులో యేసు ప్రభు వారి యొక్క శిలువ యాగాన్ని గురించి, ఆయన పొందిన శ్రమల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఎందుకు ధ్యానం చేయాలి? ఎందుకు ధ్యానం చేయాలి? ఆయనను గురించిన జ్ఞానము మనకెందుకు కదా? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ప్రారంభ వచనంలో, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఆ మనసు మనకి ఎలా వస్తుంది? ఆయన శ్రమల గురించి ధ్యానం చేసినప్పుడే. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. అందులో ఎన్నో అంశాలు ఉన్నాయి. కాబట్టి ఈ శ్రమల కాలంలో ఆయన శ్రమలు ధ్యానించడం వెనక ఉన్న ఉద్దేశం ఈ 7 వారాలు మాత్రమే కాదు, మన జీవితకాలం అంతటికీ అవసరమైన పాఠాలు ఇవి. వేరు వేరు కోణాల్లో మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మొదటి వర్తమానంలో బూడిద, ఆయన ప్రేమతో మనం నింపబడినప్పుడు మనలో మనకంటూ ఏమి ఉండదు, బూడిదే మిగులుతుందని ధ్యానం చేశాం. రెండవ వర్తమానంలో ఇత్తడి గంగాళం, వాక్యం, ఉదక స్నానానికి ఎలా సిద్ధపరచబడాలి, ఆ అనుభవాలు ధ్యానం చేశాం. మూడవ వర్తమానంలో బాల్యములో ఆయన పొందిన శ్రమ, గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు, ఆయన భూమి మీద జన్మించిన తర్వాత కొన్ని విషయాలే ధ్యానం చేశాం, అన్ని ధ్యానం చేయలేదు.
గత వారం మనం ధ్యానం చేసిన అంశము మోషేతో పోలుస్తూ మోషే జీవితంలో ఆయన ఎలాగూ శ్రమ పడ్డారో అలాగే రెండవ మోషేగా చెప్పుకోవడానికి అవకాశం ఉన్న యేసు ప్రభు జీవితంలో అలాంటి శ్రమలు ఉన్నాయి. మోషే ఇజ్రాయేలీలకు విమోచకుడు, యేసు సర్వలోకానికి విమోచకుడు. కాబట్టి మనల్ని కూడా అలాగ ఆయన సిద్ధపరుస్తూ ఉన్నారు. మనం కూడా అనేక మంది ప్రజలను రక్షించడం కొరకు దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. ఇత్యాది విషయాలు ధ్యానం చేశాం. ఈ వారం మనం ధ్యానం చేస్తున్న అంశము, ఒకవేళ హెడ్డింగ్ పెట్టుకోవాలనుకుంటే, యేసు మన పస్కా గొర్రెపిల్ల. యేసు మన పస్కా గొర్రెపిల్ల. దీనికి ఛాయ మనకు లేఖనాల్లో కనపడుతుంది. ఛాయ లేఖనాల్లో కనపడుతుంది. ఇది ఐగుప్తు దాస్యత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీ సమాజం గురించి నిర్గమకాండం ప్రారంభ అధ్యాయాలు మనకు కనపడతాయి. 12 అధ్యాయాలు. అక్కడి నుండి దేవుడు ఎలాగూ వారిని విడిపించారో ఈ 12 అధ్యాయాల లోపు మనం చూస్తాం. దాని కొరకు 3వ అధ్యాయంలో మోషేను సెలెక్ట్ చేసుకోవడం, ఆయన దేవుని పని కొరకు సిద్ధపరచడం, 4వ అధ్యాయం. 5వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఐగుప్తులో ఫరోతో మాట్లాడడం, దేవుని ప్రజలతో మాట్లాడడం, అక్కడ ఎదురయ్యే సంభవాలు, సంఘటనలు, దేవుడు చేస్తున్న 10 అద్భుత కార్యాలు, అవన్నీ ఏమిటి అని అంటే వాటన్నిటిని గురించి ఒక మాటలో చెప్తాడు ప్రభు. పన్నెండు నిర్గమకాండం 12:12. అది తీర్పు, దేవతలకు తీర్పు. ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీరుస్తారు. ఏమిటి తీర్పు? ఏమిటి తీర్పు కదా? ఏమిటి తీర్పు? ఇదే మాట మరికొన్ని లేఖనాల్లో కూడా ఉంది. సంఖ్యాకాండం 33:4 ఇలాగ. ఏమిటి తీర్పు? నీళ్ల దేవత అని ఒక దేవత ఉన్నారు. నీళ్ళు అందరి జీవం కదా, ఆహారం కదా, అది లేకపోతే బ్రతకలే. నీ నీళ్ళని నేను రక్తంగా మారుస్తున్నా, నీకు చేతనైతే మారకుండా ఆపు. అలాగే కప్పలకు ఒక దేవత, వడగళ్ళకు ఒక దేవత, ఇట్లా ఏ తెగుళ్ళైతే ఇవ్వబడ్డాయో పేలు, వాటికి ఒక దేవత. ఆ దేవతలను సవాల్ చేస్తూ నేను ఇలా చేస్తా, అవన్నీ నా ఆధీనంలో ఉన్నాయి, మీరు ఆ పేరు చెప్పుకొని ప్రజలను మోసం చేస్తున్నారు. ఇది ఐగుప్తులో ప్రభువు తీర్చినటువంటి తీర్పులు. ఆ తీర్పులు తీర్చారు. ఆ తీర్పుల యొక్క కంక్లూజన్, ముగింపప్పుడు పస్కా పశువు వధించబడినప్పుడు. ఇక్కడ నేను ఒక అనుభవాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. చూడండి, దేవుని యొక్క ప్రత్యక్షీకరణ అంచెలంచెలుగా ఎలా కనపడుతుందో చూడండి. నిర్గమకాండం 4వ అధ్యాయంలో, ఆదికాండం 4వ అధ్యాయంలో ఏబేలు బలి అర్పించాడు, గొర్రె పిల్లలు. అవునా? ఎంతమంది కొరకు అర్పించాడు? ఆ బలి ఎవరి కొరకు అర్పించాడు? 4వ వచనం 4:4. ఏబేలు కూడా తన మందలో తొలిచూళ్ళున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. ఇప్పుడు ఈ అర్పణ ఎవరి కొరకు? ఏబేలు కొరకే, కయ్యను కొరకు కాదు, ఆదామవ్వల కొరకు కాదు. ఒక వ్యక్తి కొరకు అర్పణ. ఆదికాండం ప్రారంభంలో. నిర్గమకాండము 12వ అధ్యాయం మనం చూస్తే 3వ వచనం, తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను, అంటే ఒక్కొక్క కుటుంబం కొరకు ఒక గొర్రెపిల్ల. అక్కడేమో ఒక వ్యక్తి కొరకు, ఇక్కడేమో ఒక కుటుంబం కొరకు. అలాగే నిర్గమకాండం 29వ అధ్యాయానికి రండి. 38వ వచనం నుండి
ఇక్కడ యాజకులకు చెప్తున్నాడు దేవుడు. ఎవరు యాజకుడికి చెబుతున్నాడు? బలిపీఠం మీద నిత్యము అర్పించవలసిందేమనగా ఏడాదివి 2 గొర్రెపిల్లలను, ప్రతిదినము ఉదయమున 1 గొర్రెపిల్ల, ఒక గొర్రెపిల్ల అర్పించవలను. దంచి తీసిన ఎవరికి చెప్తున్నాడు? ప్రధాన యాజకుడైన అహరోనుకి. ఎవరి నిమిత్తము ఉదయం 1 గొర్రెపిల్ల, సాయంత్రం 1 గొర్రెపిల్ల అర్పించమంటున్నాడు? ఇజ్రాయేలీలందరి కొరకు. అర్పిస్తే ఏం జరుగుతుందట? ఇది కట్టడిగా నియమించాడు. 42వ వచనంలో, మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలిది నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మను. ఏబేలు బలి అర్పించినా దేవుడు దిగి వచ్చాడు అంగీకరించి. ఎందుకు ఏబేలుతో మాట్లాడ్డాడు? అవునా? పస్కా బలి అర్పిస్తే దేవుడు దిగి వచ్చాడు సంహారకుడుగా, ఆ కుటుంబాలను కాపాడడం కొరకు. ఇక్కడ ఇజ్రాయేలీ సమాజం అంతటి కొరకు ప్రధాన యాజకుడికి చెప్తూ ఉన్నాడు, ఉదయం 1 గొర్రెపిల్ల, సాయంత్రం 1 గొర్రెపిల్ల మీరు బలిగా అర్పించండి, నేను అక్కడికి దిగి వస్తాను, నేను మీతో మాట్లాడు. పరిధి పెరిగింది కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. చూచి ఎవరి పాపములు? లోక పాపము. లోకమంతటి కొరకు యేసు, లోకమంతటి కొరకు యేసు వారి పాపాలను మోసుకొని పోవడానికి, వారి పాపాలను మోసుకొని పోవడానికి వచ్చిన గొర్రెపిల్ల మాత్రమే కాదు, ఆయన పస్కా బలిగా అర్పించబడడానికి కూడా వచ్చిన గొర్రెపిల్ల. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక ఎందు నిమిత్తమో వధించబడ్డాడో ఆ వివరణ ఇక్కడ చెప్తున్నాడు కదా. ఇది లోకంలో ఉన్న మనుషులందరి కొరకు, ఎప్పటి నుండి? సృష్టి ఆరంభం నుండి, ఆదాము మొదలుకొని ప్రభు రాకడ వరకు ఉండేటువంటి ప్రతి మనిషి కొరకు, లోకంలో పుట్టిన ప్రతి మనిషి కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడు. ఎందుకు? పరిరక్షణ కొరకు. ఆనాడు నిర్గమాకాండం 12వ అధ్యాయంలో బలిగా అర్పించమన్న పస్కా పశువును ఎందుకు అర్పించమన్నాడు? 12వ అధ్యాయము 22 నుండి. కండిషన్ చెప్పారు, పద్ధతులు చెప్పారు. చెప్పి యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయొచ్చు, దాటిపోవును. అది సంహారకుడిని తీసుకొని వస్తున్నాడు ఆయన. ద్వారబంధరాలకు ఆ రక్తం హిస్సోపుతో చల్లాలి. అప్పుడు ఆ ద్వారబంధరం మీద ఉన్నటువంటి రక్తాన్ని బట్టి ఆయన దాటి వెళ్ళిపోతాడు. పస్కా అంటే దాటి వెళ్ళడం కదా. ఒకవేళ రక్తం లేదనుకోండి, సంహారకుడు వచ్చి ఫరో మొదలుకొని చిట్ట చివరి వ్యక్తి వరకు వారి కుటుంబాల్లో వచ్చి జ్యేష్ఠ కుమారుడిని చంపేస్తానని చెప్పాడు. అలాగే జరిగింది కదా. అలాగే జరిగింది.
29వ వచనం. ఫరో మొదలుకొని చెరసాల్లో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరినీ, పశువుల తొలిపిల్లలన్నిటినీ ఎందుకు చేశారు? ఎందుకు చేశాడు? రక్తం లేదు కాబట్టి. ఎవరింట్లో జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడో ఆ ఇంటి గుమ్మముల మీద రక్తం లేదు కాబట్టి, వారు పస్కా పశువు యొక్క రక్తమును ఆశ్రయించలేదు కాబట్టి. ఇదే సన్నివేశం క్రొత్త నిబంధన గ్రంథంలో కనపడుతుంది. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో. ఆయన ద్వారా ఎలాగూ? ఆయన రక్తమునందలి విశ్వాసము చేత. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24, 25, 26 వచనాల్లో ఆయన రక్తమునందలి చదువుతారా? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24 నుండి. ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను అని ఇంకా రక్షణ గురించి చెప్పారు. ఇప్పుడు వాళ్ళు విశ్వసించారు కనుకే పస్కా పశువును వధించి ఆ రక్తాన్ని ద్వారబంధరాలకు ప్రోక్షించారు. అలాగే యేసు శిలువ మరణ పునరుత్థానములు జరిగిన తరువాత ఎవరైతే యేసును విశ్వసించారో, యేసును విశ్వసించడం అంటే ఆయన రక్తమునందలి విశ్వాసం. ఏమిటి ఆయన రక్తమునందలి విశ్వాసం? ఆయన రక్తం ఏం చేస్తుంది? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, ఆయన ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ప్రతి పాపం నుండి ఆ రక్తం మనల్ని, మనం ఆయన కంచెలో ఉండాలి. ఇది పైన కనిపించేటువంటి పిక్చర్. ఇప్పటివరకు నేను మీకు ఏమి పరిచయం చేశానంటే, దైవ ప్రత్యక్షీకరణ అంచెలంచెలుగా ఉంటుంది అని చెబుతూ, ఈ పస్కా పశువును గురించిన ప్రత్యక్షత కూడా మొదట ఒక వ్యక్తి కొరకు బలిగా అర్పించమన్నాడు. ఏబేలును నేను మీకు చూపించాను. తర్వాత ఒక కుటుంబం కొరకు ఒక పశువును బలిగా అర్పించమన్నాడు. నిర్గమాకాండం 12లో ఇజ్రాయేలీల కుటుంబాల కొరకు బలిగా అర్పించమన్న విషయాన్ని చూసాం. ఆ తర్వాత ఒక యాజకుడిని ఏర్పాటు చేసి, యాజకుడిని ఎప్పుడు ఏర్పాటు చేశాడు? నిర్గమాకాండం 29లో ఏర్పాటు చేశాడు కదా. 25 నుండి ప్రత్యక్ష గుడారం గురించి చెప్పాడు. 25, 26, 27, 28 అధ్యాయాలు. 28లో యాజకుని యొక్క సిద్ధపాటు గురించి చెప్పి ఆ యాజకుడికి అప్పగించిన పని 29లో చెప్పాడు. ఇదిగో ఇజ్రాయేలీ సమాజం అంతటి కొరకు ఉదయం ఒక గొర్రెపిల్ల, సాయంత్రం ఒక గొర్రెపిల్ల నువ్వు అర్పి. అప్పుడు నేను వచ్చి మాట్లాడు, ఎందుకు అర్పించాలి బలి? ఎందుకు? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో యేసు రక్తం ఏం చేసింది? మరి ఇక్కడ పస్కా గొర్రెపిల్ల రక్తం ఏం చేస్తుంది? పాపమును కప్పుతుంది. ఇక్కడేమో క్రొత్త నిబంధనలో కడిగి వేస్తుంది. ఎందుకంటే అది పశువుల యొక్క రక్తం. నిర్గమాకాండం హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22లో ఈ మాటలు ఉంటుంది. 10వ అధ్యాయం 4వ వచనంలో కూడా 4-5 వచనాల్లో గొర్రెపిల్ల యొక్క రక్తం, కోడిల యొక్క రక్తం మన పాపాలను తుడిచిపోయలేవు అనేటువంటి మాటలు మనం అక్కడ చూస్తాం. కాబట్టి యేసు వచ్చారు. ఇది సన్నివేశం ఇంతవరకు. ఇప్పుడు ఆ పస్కా బలి ఎలా అర్పించాలి, పస్కా పశువు ఏమిటి, ఎలాంటి పశువును తీసుకోవాలి అనే విషయాలు క్లుప్తంగా పరిచయం చేస్తాను. అన్నీ చేయలేను కానీ క్లుప్తంగా కొన్ని విషయాలు. మళ్ళా రండి నిర్గమాకాండం 12వ అధ్యాయం 6వ వచనం. అదిగో నిర్దోషమైన ఏడాది, నిర్దోషమైన, ఇది మొదటి లక్షణం. ఒకవేళ అది కుంటిదైతే, గుడిదైతే, మచ్చ ఉంటే, డాగుంటే, తెగులుంటే, రోగం ఉంటే ఎవరు చూశారులే అని చెప్పి
దాన్ని వధించి ఆ రక్తం పూస్తే అగ్నిజ్వాలల వంటి కన్నులు గల ప్రభువుకి దాన్ని మరుగు చేయగలమా? ఏదో ఒక యజ్ఞ పశువులే అని చెప్పి వధించేసి దాని రక్తం ప్రోక్షిస్తే ఆ ఇంట్లో జ్యేష్ఠ కుమారుడు బతకడు కదా. ఏదో ఒక విధంగా రక్షణ నాకు దొరుకుతుందిలే నువ్వు ప్రయత్నం చేస్తే కాదు. ఏదో ఒక విధంగా ఈ పశువుని, నిర్దోషమైన దాన్ని ఎలా తీసుకురావాలో 2వ వచనంలో చెప్పాడు. మొదటి నెలలో ఈ పని చేయాలి. ఎప్పుడు చేయాలి? దశమి నాడు. దశమి అంటే 10వ దినమున వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను తీసుకొనవలను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల ఒకవేళ ఆ కుటుంబం తినగలిగితే సరిపోతుంది, లేదు తినలేకపోతే పొరుగువారిని తీసుకోవాలి, కానీ మిగిలించకూడదు. ఏడవ వచనం. ఏ దినాన తీసుకురావాలి? ఇంటికి ఏ రోజు తీసుకురావాలి? 10వ దినాన తీసుకురావాలి. ఎప్పుడు వధించాలి? 14వ దినము సాయంకాలమందు. ఇజ్రాయేలీలకి రోజు సాయంకాలాన ప్రారంభం అవుతుంది. అంటే 4 దినాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని వదిలి ఈ 4 దినాలు ఏం చేయాలి? దాన్ని తీసుకొచ్చి ఇంటి ఆవరణలో కట్టేయాలి. ఎందుకు ఆవరణలో కట్టేయాలి? మామూలుగా గొర్రెలను పేపేవారు, గొర్రెలు మందలు ఉంటాయి, వాళ్ళు సహజంగా పశువుల కాపర్లు, వాళ్ళు ప్రతి ఇంటికి ఉంటాయి అనుకుందాం. కానీ వాటిల్లో శ్రేష్టమైనది ఏడాది గొర్రెపిల్ల, అది మగదై ఉండాలి, మేకపిల్ల కానీ గొర్రెపిల్ల కానీ, తీసుకొచ్చి ఆవరణంలో కట్టేయాలి. ఎందుకు ఆవరణంలో కట్టేయాలి? దారిన పోయేవాళ్ళు దాన్ని చూసినప్పుడు, ఏంటి దీన్ని ఇక్కడ కట్టేశావు అని అడిగితే, ఇది యెహోవాకు పస్కా బలిగా అర్పించడానికి తీసుకొచ్చిన గొర్రెపిల్ల అని అందరికీ సాక్ష్యం చెప్పాలి. ఎన్ని దినాలు? 4 దినాలు. దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి. తర్వాత ఏమొస్తుంది? పౌర్ణమి కానీ అమావాస్య కానీ వస్తుంది. అవునా? అది ప్రారంభమైన ప్రారంభ దినాల్లో దాన్ని చంపాలి. అవునా? ఆదామును చేసిన తర్వాత యేసు జన్మించే నాటికి ఎన్ని సంవత్సరాలైంది? 4000 సంవత్సరాలు. అవునా? ఆదాము మొదలుకొని నోవాహు వరకు, నోవాహు మొదలుకొని అబ్రహాం వరకు ఇంచుమించు 2000 సంవత్సరాలు. అబ్రహాం మొదలుకొని దావీదు వరకు 1000 సంవత్సరాలు. దావీదు మొదలుకొని యేసు వరకు 1000 సంవత్సరాలు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 15-16 వచనాల్లో ఆ మాటలు వ్రాయబడి ఉంటాయి. ఏది అబ్రహాం నుండి రాయబడి ఉంటాయి. ఇంచుమించు 2000 సంవత్సరాలు. అక్కడ 42 తరాలు ఉంటాయి. 2000 సంవత్సరాలను 42తో భాగిస్తే ఒక్కొక్క తరం 48 సంవత్సరాల కొంచెం ఎక్కువ ఉంటుంది. అంతకుముందు 2000 సంవత్సరాలు. దేవుని దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరాలు. ఈ 4000 సంవత్సరాలు యేసును గురించి ప్రకటించబడింది. యేసును గురించి ప్రకటించబడిన ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే స్త్రీ సంతానము అన్నాడు. నిర్గమాకాండము 12వ అధ్యాయంలో పస్కా పశువు గురించి చెప్పబడింది. అప్పటికి 1450 సంవత్సరాలు. క్రీస్తుకు పూర్వం అది 1450 సంవత్సరాలు. అవునా? అట్లాగనే అంతకుముందు బలులు లేవా?
అబ్రహాం బలి అర్పించాడా లేదా? అంతకుముందు నోవాహు బలి అర్పించాడా లేదా? బలులు ఉన్నాయి, కానీ అవి వ్యక్తులుగా, కుటుంబాలుగా ఒక స్పష్టత లేదు. ఆ ప్రక్రియ ఏబేలు దగ్గర నుండి ప్రారంభించబడింది. అది ఎలాగో ఏబేలుకు తెలిసింది బలి అర్పించాలి అని? వాళ్ళ నాన్నగారు చెప్పుంటారు. వాళ్ళ నాన్నగారికి ఎలా తెలుసు? వారు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు వారి నిమిత్తము ప్రభువే 2 పశువులను వధించి వాటి చర్మాలు వీళ్ళకి ప్రాతినిధ్య మరణం అక్కడ సంభవించింది. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం, 21, 22, 23 వచనాల్లో. అవునా? దేవునితో సమాధాన పడాలి అంటే రక్తం కావాలని ఆదాము అవ్వలకి ఏదైనా తోటలో ప్రభువు నేర్పాడు. అది వారి 2 బిడ్డలకు నేర్పాడు. కయ్యూను అంగీకరించలేదు, నష్టపోయాడు. ఏబేలు అంగీకరించాడు, దేవుని అంగీకారాన్ని పొందాడు, అని చంపబడ్డాడు. సరే, అది వేరే టాపిక్. ఆ తర్వాత ఆ ప్రక్రియను కొనసాగిస్తూ అంచెలంచెలుగా ఇప్పుడు 4 దినాలు ఇంటి ఆవరణంలో ఎందుకు కట్టేయాలి? అందరూ దాన్ని పరీక్షించాలి. మచ్చ ఉందా, డాగుందా, కుంటిదా, లేకుంటే కన్ను మెల్ల ఉన్నదా, ఏ లోపము ఉండకూడదు, ఏ లోపము ఉండకూడదు. అలాగే 4000 సంవత్సరాలుగా యేసుక్రీస్తు వారిని గురించిన ప్రవచనాలు పరిశీలిస్తూనే ఉన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మనకు కలగబోవు ఆ కృపను గురించి ఆ ప్రవక్తలు ప్రవచించారు. ప్రవచించిన తర్వాత ఆ ప్రవచనాలు ఏ కాలమునకు సంబంధించినవో, ఎట్టి కాలమునకు సంబంధించినవో పరీక్షించారు. జ్ఞాపకమైన వచనం చదువుతారా? 1వ అధ్యాయం 10వ వచనం. ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించచ్చు. దేని గురించి చెప్తున్నాడు? ఆ కృపను గురించి. ఇంతకుముందు ప్రవచించిన ప్రవక్తలు ఉన్నారే, పేతురు గారు ఎప్పుడైనా యేసుక్రీస్తు కాలం ఆయన కాలానికి ముందుగా ఉన్న ప్రవక్తలు ప్రవచించారే మనకు అనుగ్రహించబోయే కృపను గురించి. వాళ్ళు ప్రవచించారు, వాళ్ళు ఏం ప్రవచించారో వాళ్ళకు తెలియదు. ఆ తర్వాత ప్రవచించినాక ఇది ఎప్పుడు నెరవేరుద్ది అని వాళ్ళు పరిశోధించారట. ఇవన్నీ చేస్తుంటే 12 పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వల్ల మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమే తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేశారన్న సంగతి. ఎవరు? పాత నిబంధన కాల ప్రవక్తలు అనే సంగతి బయలుపరచబడిను. దేవదూతలు ఈ కార్యమును తొంగి చూడగోరుతున్నారు. ఏమిటి ఇంత అద్భుతం? ఈ వ్యక్తిని గురించి ఇన్ని సంవత్సరాలుగా పరిశీలన. భూమి మీద ఈ ప్రవక్తలకు అర్థం కాక పరిశోధించారు, దేవదూతలకు కూడా ఈ విషయం అర్థం కాలేదు. వాళ్ళు తొంగి చూస్తూ పరిశీలిస్తున్నారు. విశ్వానికి సంబంధించిన అత్యవసరమైనటువంటి కార్యం ఇది. పస్కా పశువు యొక్క బలి, యేసు పస్కా పశువుగా వధించబడ్డం అనేది విశ్వానికి సంబంధించింది. జ్ఞాపకమైన వచనం కొలసీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలనని అందుకు దేవదూతలు తొంగి చూసింది. ఈ శిలువ యజ్ఞం ద్వారా మాకు కూడా దేవునితో సంజీవన, దేవునితో సమాధానం దొరుకుతుందని వాళ్ళు కూడా తొంగి చూశారు. ఇప్పుడు ఆ యజ్ఞ పశువు ఎలా ఉండాలి? మొదట 10వ దినాన్ని తీసుకొచ్చి 4 దినాలు కట్టేయాలి. అది ఎలా ఉండాలి? మొట్టమొదటిగా 6వ వచనం 12:6 నిర్దోషమైనది. యేసును గురించి 9 సందర్భాలలో ఆయన నిర్దోషి అని చెప్పబడింది క్రొత్త నిబంధన గ్రంథంలో. 9 సందర్భాలలో ఆయన నిర్దోషి అని చెప్పబడింది. అక్కడ
4000 సంవత్సరాలుగా ఆయన గురించిన ప్రవచనాలు, వాటి నెరవేర్పులను పరిశీలించిన ప్రవక్తలు, దేవదూతలు కనపడుతున్నారు. ఏ ఒక్క ప్రవచనం ఆయనలో నెరవేరకపోయినా కదా, శిలువ యాగం చేయడానికి ఆయన పనికిరాడు. ఒకవేళ చేసినా మరణించి తిరిగి లేవడు ఇంపాసిబుల్. ఆయన శిలువలో మరణించిన ఎవడికి రక్షణ రాదు. ఆయన నిర్దోషత్వాన్ని గురించి లూకాసు వార్త 23వ అధ్యాయం 41వ వచనం చూడండి. మారు మనసు పొందిన దొంగ. ఏ దొంగ ఈ దొంగ? మారు మనసు పొందిన దొంగ. ఇద్దరు దొంగల్లో ఒక దొంగ కాదు, కుడివైపున ఉన్న దొంగ అని కాదు, మారు మనసు పొందిన దొంగ అని చెప్పాలి. ఆయన ఏమంటున్నాడు? అదే, ఇది మొదటి సాక్ష్యం. 4వ వచనం చూడండి. అది గవర్నర్, రోమా గవర్నర్ ఆయన చెప్తున్నాడు. అవునా? 15వ వచనం చూడండి. మరణమునకు తగినదేది ఇతడు చేయలేదు. 3 సాక్ష్యాలు ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఎవరు అమ్మేసుకున్న ఆయన? ఇస్కరియోతు యూద. నిరపరాధుని యొక్క రక్తము ఆ పై వచనంలో ఉంటుంది. అప్పుడు ఆయనను అప్పగించిన యూద ఆయన ఏమంటున్నాడు? నిరపరాధి. అవునా? 19వ వచనం చూడండి. క్లౌడియా ప్రొక్రుల్లా ఆవిడ పేరు, పిలాతు గారి భార్య గారి పేరు క్లౌడియా ప్రొక్యులా. ఆవిడ చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? ఆయన నీతిమంతుడు. అవునా? 54వ వచనం చూడండి. శతాధిపతి. అవునా? ఎంతమంది పేర్లు చెప్పుకున్నాం? 6 పేర్లు చెప్పుకున్నాం. అవునా? పౌలు గారు చెప్తున్నాడు, పేతురు యోహాను భక్తుడు చెప్తున్నాడు, రొమ్మున అనుకున్న శిష్యుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. యోహాను రాసిన పత్రిక. అది ఇదే మాట పేతురు గారు కూడా చెప్తున్నారు. మొదటి అధ్యాయము 2వ అధ్యాయం 22వ వచనం, మొదటి పత్రిక. అది పేతురు గారు చెప్పారు, యోహాను గారు చెప్పారు. స్వయంగా యేసు ప్రభు వారు కూడా చెప్పారు 8వ అధ్యాయం 46వ వచనంలో, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరైనా ఇస్తారు. మరి మిగిలిన వాళ్ళందరిని గురించి లేఖనం ఏం చెప్తుంది? రోమా 3:23 చూడకుండా చెప్పాలి. అందరూ పాపం చేసి ఆయన ఒక్కళ్ళని, అది నిర్దోషమైన గొర్రెపిల్ల ఉండాలి అని ఆనాడు ఇశ్రాయేలీయులకు చెప్పాడు. మొట్టమొదటిగా పస్కా పశువును ఒక కుటుంబం కొరకు ఎలా వధించాలి అన్నప్పుడు ఆ పశువుని ఎలా తీసుకోవాలో, లోకమంతటిని రక్షించడం కొరకు సిద్ధపరచబడిన పస్కా పశువు ఎలా ఉండాలో ఆ ఛాయ యేసు ప్రభు వారిలో నెరవేరు. మరలా వెనక్కి రండి, నిర్గమాకాండం 12వ అధ్యాయం. ఆరో వచనం. కదా?
మగపిల్లను తీసుకోవాలి. మగదై ఉండాలి, మగదై ఉండాలి, మగదై ఉండాలి. చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మగదై ఉండాలి. అది తొలిచూలు పిల్ల అయి ఉండాలి. 13వ అధ్యాయం 15వ వచనం నిర్గమాకాండం. మగదైన ప్రతి తొలుచూలు పిల్లను యెహోవాకు బలిగా. యేసు ప్రభువారు మరియమ్మకు తొలి సంతానం. దేవుని దృష్టిలో దేవునికి ఆయన అద్వితీయ కుమారుడు. ఆయన శరీరాన్ని ధరించుకున్నప్పుడు అక్షరార్థంగా మరియకు తొలి సంతానం. ఆ తర్వాత బిడ్డలు కలిగారు, అది వేరే ఛానల్. ఈయన తొలి సంతానం. ఇలాగూ ప్రతి ప్రవచనము కూడా ఆనాడు పస్కా పశువుని గురించి ఏమైతే చెప్పబడిందో అది మన జీవితాల్లో నెరవేరుతుంది. క్రొత్త నిబంధన భక్తుల జీవితాల్లో ప్రవచనాలుగా అవి నెరవేరినాయి. ఈ మాటలు మీరు మనసును పెట్టండి. తర్వాత నిర్గమాకాండం 12వ అధ్యాయం 22వ వచనం చూడండి. హిస్సోప్ చదవండి. 12:22 మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెములో ఉన్న రక్తములో దానిని ముంచి ద్వారబందరపు పైకమ్మికిని 2 నిలువు కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తర్వాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారమును బయలు వెళ్ళకూడదు. హిస్సోపు దేనికి గుర్తు? గోడల్లో మొలిచే చిన్న మొక్క, తగ్గింపు గుర్తు, విశ్వాసానికి గుర్తు కదా. 4 దినాలు పరీక్షించాలి అన్నాడు. యేసును ఆయన పరిచర్యకు వచ్చిన తర్వాత ఎంతమంది పరీక్షించారు? మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పరిసయ్యులు, సద్దూకయ్యులు అందరూ కూడా పరీక్షించారు. ఎలా పరీక్షించారు? మాటలతో చిక్కించుకోవాలి. ఒక ఆమె ఉన్నది 22వ అధ్యాయంలో. ఆమెకు మొదటి భర్త చనిపోయాడు, వాళ్ళ తమ్ముడిని ఇంకొకరిని చేసుకున్నది, ఆయన చచ్చిపోయాడు. ఇట్లా 7 చచ్చిపోయారు. పరలోకంలో ఆవిడ ఎవరికి భార్యగా ఉంటుంది? ఆయన చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి, అన్నీ తెలిసినవాడు ఆయన. పరలోకంలో పెళ్ళికి ఇవ్వడము ఉండదు అని చెప్పారు ఆ సమానం. ఇట్లా అనేక విధాలుగా ఆయన్ని పరీక్షించారు. 4000 సంవత్సరాలుగా పాత నిబంధన ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు ప్రవచించారు. ఈయన శరీరధారిగా జన్మించినాక 3.5 సంవత్సరాలు, అంటే 4 ఏళ్ళు ఆయన్ని పరీక్షించారు. ఆ తర్వాత సెలవుకు అప్పగించారు. మళ్ళీ 12వ అధ్యాయం 7వ వచనానికి రండి. 8వ వచనం చదువు. కదా, అగ్ని చేత కాల్చాలట. అగ్ని చేత కాల్చాలి, కాల్చకుండా తినకూడదు. ఈ మాట యేసు ప్రభువారి జీవితంలో ఎలా నెరవేరింది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో స్వభావ సిద్ధముగా మనం దైవోగ్రతకు పాత్రలమయ్యాం. మన మీదకి రావాల్సిన ఉగ్రత ఆ పస్కా పశువు అయిన యేసునాథుని మీదకి వచ్చింది. ఇక్కడ అక్షరార్థంగా ఆ పస్కా పశువును వధించాలి అన్నాడు. అవునా? వధించిన తర్వాత దాన్ని కాల్చాలి అన్నాడు మామూలు నిప్పుల మీద. యేసు మీదకి, మన మీదకి రావాల్సిన దైవోగ్రత ఆయన మీదకి వచ్చింది. అలాగే ఆయన కాల్చబడ్డారు. ఆ వేదన వర్ణనాతీతం. దేవుని చిత్తమైతే ఆ వేదనలు
మరి తరగతిలో మనం ధ్యానం చేద్దాం. అగ్ని చేత కాల్చబడాలి. తర్వాత చేదు కూరలతో పొంగని రొట్టెలు. అవునా? అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలు కదా, పొంగని రొట్టెలు, పులియని రొట్టెలు. ఏం చెప్పారు? ఇందాక మనం చదివాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఏమని? దుష్టత్వము అనేటువంటి పులియని పిండి. అదే మళ్ళా మత్తయి సువార్త 16లో పరిసయ్యులు సద్దూకాయలు బోధ అనే పులియని పిండి. జ్ఞాపకమైన వచనాలు, జ్ఞాపకమైన 7వ వచనం, మీరు పులిపిండి లేనివారు కనుక ఆ క్రొత్త ముద్ద ఒకటికి ఆ పాత పులిపిండిని తీసి పారవేయడం, అంతేగా క్రీస్తు అని మన పస్కా పశువు వధింపు గనుక పాతదైన పులిపిండితో నాయనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితో నాయనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ. అక్కడ అక్షరార్థంగా పులియని. ఈ పులియని రొట్టె ఎలా ఉంటుందంటే ఇట్లా పొంగుతుందట. పొంగినప్పుడు అది తినడానికి ముందు దానికి బజ్జాలు పెడతారు. పెట్టి ఆ తర్వాత దాన్ని విరుచుకొని తింటారు. యేసు కూడా అలాగూ పొడవబడ్డాడు. శరీరం తల మీద 7 రంధ్రాలు చేయబడ్డాయి. కాళ్ళల్లో, చేతుల్లో, డక్కలో 5 రంధ్రాలు చేయబడ్డాయి. మొత్తం 7, 5, 12. 7 అనే మాట బైబిల్లో లేదు. వేదాల్లో సప్తర్ష్య శీర్షేష అనే పదం పలుకుతారు. అనే పదం ఉంది. సప్త అంటే 7 ముళ్ళు ఆయన తలలో గుచ్చుకున్నాయని పెద్దలు చెప్పగా విన్నా, నేను చదవలేదు. సంతోషం, ఏదేమైనా బెజాలు పడ్డాయి. అలాగూ ప్రతి మాట కూడా యేసు జీవితంలో నెరవేరినట్లుగా మనం చూస్తాం. యేసు జీవితం ఇంత ఖచ్చితంగా స్పష్టంగా నెరవేరినటువంటి సందర్భం ఇంకెక్కడా ఏ దేవుడు దేవత అని పిలువబడిన వ్యక్తుల్లో జరగలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారిలోనే జరిగింది కదా. తర్వాత 9వ వచనం 12:9 నిర్గమకాండ, దాని తలను, దాని కాళ్ళను, దాని అంతరములను అగ్నితో కాల్చి కదా. అంతరములు అంటే భావోద్రేకాలు పుట్టే స్థలాలు, అంతరములు. దావీదేమంటాడు 103వ కీర్తన ప్రారంభవచనాలు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా. ఎందుకు అంతరంగమునున్న సమస్తం? అంతరంగంలో ఏమేమి ఉన్నాయో చెప్పండి. మనకు మనస్సు, మన హృదయము, మన వైఖరి, మన ఆలోచన విధానం, యాటిట్యూడ్ కదా, ఇవన్నీ మన లోపల ఉన్నాయి. ఇవన్నీ పుట్టేటువంటి స్థలం. అవి కూడా ప్రభువుని స్తుతించాలి. ఎప్పుడు స్తుతించగలుగుతారు? అవి కూడా కాల్చబడినప్పుడే. వాటిని కూడా కాల్చాలి. యేసు తండ్రి విడిచిపెట్టిన తర్వాత ఆ ఉగ్రత, అప్పుడు దాకా తండ్రి 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 అని ప్రార్థన చేసినోడు ఎప్పుడైతే ఆయన విడిచిపెట్టాడో నా దేవా అనేసి, తండ్రి ప్లేస్లో నుండి ఆయనేమో దేవుడు, ఈయనేమో భక్తుడి ప్లేస్లోకి వస్తాడు. ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా. ఎంత వేదన అది ఎంత వేదన. ఈ మాటలు మీరు మనసును పెట్టండి. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా. ఇలాగ తర్వాత 10వ వచనం చదవండి. ఎందుకు ఏది మిగిలింపకూడదు అన్నాడు? ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో. అవునా? ఈరోజు ఆహారం ఈరోజే తినాలి, పొద్దుటికి ఏమీ మిగిలించుకోకూడదు. ఎక్కడ చెప్పారు? మన్నా గురి. ఇదే అంశము కృత నిబంధన భక్తులు ఎలా నెరవేరుతుంది? ఏ దినమునికి ఆ దినం వాక్యం ధ్యానం చేయాలి, దేవుని దగ్గర నుండి వాక్యాన్ని పొందాలి. అది ఆ దినానికే, ఆ రోజు నీ కొరకు సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి. అందుకే ప్రతిరోజు బైబిల్ చదవాలి, లేదు ధ్యానం చేయాలి. పస్కా పశువు మాంసము మిగిలించకూడదు, తినేయాలి.
లేకపోతే మిగిలితే కాల్చేయాలి. కాల్చివేయడము అనే మాటకి అర్థం ఏమిటి? ఉగ్రత. ఇట్లా ఇట్లా ప్రతి విషయంలో ఇక్కడ ఇంకొక పైకి కనపడని అంశం 6వ వచనం నుండి చదవండి. ఎక్కడ చంపాలి? ఇస్సాకును చంపడానికి అబ్రహాము బలిపీఠం కట్టాడు. ఆయన పరుండు పెట్టాడు, కత్తి ఎత్తాడు, దేవుడు వచ్చాడు, అబ్రహాము ఆగు అన్నాడు. ఇస్సాకుకు ప్రతిగా అక్కడేముంది? గొర్రెపిల్ల ఉందా? 22వ అధ్యాయము 11వ వచనమా? ఆదికాండం. ఎందువలన కనపడుచున్నది? ఒక పొట్టేలు అంటే మేల్, అవునా? ఛాయగా ఇక్కడ కనపడుతుంది. ఈ పొట్టేలు ఎవరు? ప్రభువైన యేసు. ఇక్కడ బలిపీఠం ఉన్నది. కుటుంబానికి ఒక బలిని అర్పించినప్పుడు ఇక్కడ బలిపీఠం కనపడదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు కొరకు ఒక బలిపీఠం ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. కదా, మనకి ఒక బలిపీఠం ఉన్నది. దాని సంబంధమైన వాటిని తింటూ గుడారంలో సేవ చేయవారికి అధికారం లేదు. వేటి రక్తం పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును. ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ గవిని వెలుపట. కాబట్టి మనం ఆయన నిందను భరించచ్చు శిబిరము వెలుపట ఆయన యొద్దకు వెళ్ళదాం. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు కదా. దీని అంతట్లో ఏం కనపడుతుందో చెప్పండి. ఏవేలు బలి అర్పించిన, పస్కా పశువుగా నిర్గమాకాండం 12లో కుటుంబానికి ఒక గొర్రెపిల్లను, ఏడాది గొర్రెపిల్లను బలిగా అర్పించిన, నిర్గమాకాండం 29లో ఇజ్రాయేలీలందరి కొరకు యాజకుడు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి బలిగా అర్పించిన, మన పస్కా పశువు అయిన యేసుక్రీస్తు సెలవులో బలి అర్పించిన, వీటన్నిటిలో ఏం కనపడుతుంది కామన్గా? రక్తం. ఇప్పుడు ఆ రక్తం ఏం చేస్తుంది? మనల్ని పవిత్రపరుస్తుంది. ఈ విషయాలు మనకు తెలుసు. ఇంకా ఏం చేస్తుంది ఆ రక్తము? ఏం చేస్తుంది అంటే హెబ్రీయులకు రాసిన బదులుగా 12వ అధ్యాయం 24వ వచనం. నెమ్మదిగా చదవండి. ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం. ఈ ప్రోక్షణ రక్తం ఏం చేస్తుంది? పలుకుతుంది. ఎలా పలుకుతుంది? ఏబేలు కంటే మరి శ్రేష్టంగా. ఇప్పుడు ఏబేలు రక్తం ఏమని పలికింది అక్కడ చెప్పండి. ఆదికాండం 4వ అధ్యాయంలో భూమిలో నుండి మొరపెడుతుంది, అయ్యా నీకు ఇష్టమైన బలిని తీసుకొచ్చాను కదా, నేను ఎవరి మీద ఆశపడలేదు, అసూయపడలేదు కదా, నేనెందుకు నిష్కారణంగా ద్వేషించబడ్డాను, చంపబడ్డాను, నాకు న్యాయం తీర్చు అని ఆ మట్టిలో నుండి, భూమిలో నుండి ఏబేలు రక్తం పలుకుతుంది. జ్ఞాపకమేనా?
ఇప్పుడు అంతకంటే శ్రేష్టంగా పలుకుతుంది ఈ రక్తము. ఏమని పలుకుతుంది? ఏమని పలుకుతుంది ఈ రక్తము? ఎవరెవరు పలుకుతున్నారు మన పక్షంగా? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. ఎందుకు మూలుగుతుంది? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, పొందబోయే మహిమ కొరకు, ఆ మహిమను చూడాలి అని. అవునా? 26లో ఎవరు మూలుగుతున్నారు? పరిశుద్ధాత్మ. 31లో 31 కాదు, క్రింద భాగం 34. ఏం చేస్తున్నారు ఆయన? ఇప్పుడు ఎవరెవరు విజ్ఞాపన చేస్తున్నారు? సృష్టి, పరిశుద్ధాత్ముడు, యేసు రక్తం మన కొరకు శ్రేష్టంగా పలుకుతుంది. ఇదిగో ఈ ప్రజల నశించిపోతున్న స్థితి నుండి వారిని విడిపించడం కొరకు నేను కార్చబడ్డాను. ఆ రక్తముల గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ఏం చెప్తుంది? నాశనము లేని జీవమునకున్న శక్తి. 7వ అధ్యాయం 15వ వచనం. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి గాక, నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమించబడి, మెల్కీసెదెకు పోలిన వాడై వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. నాశనము లేని జీవమునకున్న శక్తి ఆ రక్తానికి. ఆ రక్తము మన కొరకు పలుకుతుంది. ఏబేలు రక్తం భూమిలో నుండి ఎలాగూ పలుకుతుందో, నేనెందుకు అన్యాయంగా చంపబడి, నేను చేసిన దోషం ఏమిటి? ఇప్పుడు నీతిమంతుడైన యేసు భూమి మీదకి వచ్చి సెలవులో కార్చి, ఇదిగో వీరందరి పాపముల కొరకు నేను వారి పాపమును, చేదుకూరలు తినాలన్నారు కదా, వీరి పాపమును ఆయన వీపు మీద వేసుకున్నారు కదా, ఆ చేదును ఆయన భరించారు కదా, వీరందరి నిమిత్తం నేను ఆ పాపాన్ని భరించా, నీతో ఎడబాటును నేను కలిగి ఉన్నాను, వీరందరినీ రక్షించు, వీరందరి పాపం నుండి ప్రతి ఒక్క మనిషి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన రక్తం భూమి మీద కార్చబడిన ఆయన రక్తం విజ్ఞాపన చేస్తాడు. తండ్రి యొద్ద నుండి పంపబడిన పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తున్నాడు. యేసు విజ్ఞాపన చేస్తున్నాడు, తండ్రి కుడి పార్శ్వన కూర్చొని. మరి మనము పస్కా పశువుని గురించి ధ్యానం చేశాం. ఈ ప్రత్యక్షీకరణ ఎలాగూ ప్రారంభమైంది? వ్యక్తి కొరకు, కుటుంబం కొరకు, ఒక సమాజం కొరకు. యేసు వచ్చేటప్పటికి లోకంలో ఉన్న వాళ్ళందరి కొరకు, ఎప్పటి నుండి ఆదాము మొదలుకొని చిట్ట చివరి వాని వరకు వీరందరి కొరకు కార్చబడిన రక్తం మొరపెడుతుంది. శ్రేష్ఠ అయ్యా, ఇదిగో ఈ వ్యక్తి దుర్మార్గంగా ఉన్నాడు, వీని కొరకు. ఈ వ్యక్తి మంచిగా ఉన్నాడు కానీ సమాధానం లేదు నీతో, ఈ వ్యక్తి కొరకు నేను రక్తం కార్చబడ్డాను. ఇప్పుడు ఆయన రక్తం చేత కడగబడిన మనం ఏం చేయాలి? మన పాపాలు ఆయన రక్తం చేత పరిహరించబడ్డాయి, కానీ శాపగ్రస్తమైన శరీరంలో ఉన్న మనం నిరంతరం ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. పస్కా పశువుగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, ఆయన రక్తం విజ్ఞాపన చేస్తోంది, ఆయన పంపించినటువంటి పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తున్నాడు, ఆయన సృష్టించిన సృష్టి విజ్ఞాపన చేస్తోంది. రక్షించబడిన మనం విజ్ఞాపన చేయకపోతే ఆ ప్రణాళిక మనలో ఎలా నెరవేరుతుంది? అయ్యా, ఎందు నిమిత్తం ఆ రక్తం కార్చి నన్ను విమోచించుకున్నావో ఆ నీ సంకల్పం నా బ్రతుకులో నెరవేరాలి. దాని కొరకు నిరంతరం విజ్ఞాపన చేయాలి. చేయలేనప్పుడు చేయాలన్న ఆసక్తి నీకుంటే పరిశుద్ధాత్మ నీలో కార్యం చేస్తుంది. దేవునికి స్తోత్రం చేద్దామా? పస్కా పశువు, మన పస్కా పశువు. ఆయన ఒక పస్కా పశువు
ఆయన మనకు పస్కా పశువు. ఆయన దేవుని యొద్ద నుండి పంపబడిన దేవుని గొర్రెపిల్ల కదా. ఆయన ఒక పస్కా పశువు, ఆయన మన కొరకు అర్పించబడిన మన పస్కా పశువు, ఆయన దేవుని యొద్ద నుండి పంపబడిన దేవుని గొర్రెపిల్ల. మూడు ఆత్మీయ అంతస్తు. కాబట్టి ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళు ఇవన్నీ అర్థమైంది, సంతోషం. అర్థం కాలేదు, ఒక మాట చెప్తాను. ఆజ్ఞను అతిక్రమించి దేవునికి దూరమైనటువంటి వ్యక్తులను దేవునితో సమాధానపరచుకోవడానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వచ్చి ఈ లోకంలో చనిపోయి తిరిగి లేచారు. ఆయన శిలువ మీద మరణించినప్పుడు పస్కా పశువుగా ఆయన రక్తాన్ని కార్చారు. ఎవరైతే ఆ రక్తమును విశ్వసిస్తున్నారో వారికి మాత్రమే రక్షణ. ఆ రోజు పస్కా పశువు యొక్క రక్తం ఎవరైతే గుమ్మాల మీద ప్రోక్షించుకోలేదో వాటిని గమనించిన యెహోవా దేవుడు ఆ ఇంట్లోకి సంహారకుడిని పంపాడు. జ్యేష్ఠ కుమారులు చంపబడ్డారు. ఈరోజు ఎవరైతే ఆ శిలువ రక్తాన్ని ఆశ్రయించలేదో వారిని ఈ రెండవ మరణానికి పంపిస్తున్నారు. ఆయన రెండవ మరణానికి నువ్వు ఆ రక్తమును ఆశ్రయిస్తే ఆ రెండవ మరణం నుండి తప్పించబడతావు. అందుకొరకు ఆయన చేసిన యాగాన్ని అనేక విధాలుగా మనకు అర్థం కావడానికి ఒక వ్యక్తి కొరకు ఒక గొర్రెపిల్ల అన్నాడు, కుటుంబం కొరకు గొర్రెపిల్ల అన్నాడు, సమాజం కొరకు గొర్రెపిల్ల అన్నాడు, లోకం అంతటి కొరకు గొర్రెపిల్ల అన్నాడు. ఆ గొర్రెపిల్ల ఎలా ఉండాలో చెప్పాడు. అది ఏడాది అయి ఉండాలి, అది మగదై ఉండాలి, అది నిర్దోషమైనదై ఉండాలి. అయినంత మాత్రాన కాదు, దాన్ని తీసుకువచ్చి పరీక్షించాలి. మన ఇంటి పెరడులో పెట్టి మనం పరీక్షించాలి మనతో ఉన్నవారు. ఎందుకు? దానిలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో. ఎందు నిమిత్తం ఈ గొర్రెపిల్లని ఇక్కడ ప్రత్యేకించారు. ఇప్పుడు మనల్ని క్రీస్తు రక్తం చేత కడగబడిన మనల్ని కూడా ఈ లోకం పరిశీలిస్తుంది, పరిశోధిస్తుంది. యేసును పరిశీలించారు శాస్త్రులు, సద్దుకైలు, పరిసయ్యులు. అలాగే మనల్ని కూడా యేసు రక్తం చేత కడగబడిన మనల్ని కూడా లోకం ప్రశ్నిస్తుంది. నువ్వెందుకు ఇలా ఉన్నావు? ఇలా ఉండకూడదు కదా. ఆనాడు పస్కా పశువుగా అర్పించబడినటువంటి ఇజ్రాయేలీ ప్రజలకు ఏం జరిగిందో యేసు జీవితంలో అదే జరిగింది. యేసు రక్తమును ఆశ్రయించిన మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఆయన తన సిలువను తాను మోసుకుంటూ వెళ్ళాడు, తన సిలువ మీద తాను వేలాడబడ్డాడు. ఇప్పుడు మన కొరకైన సిలువ మనకున్నదా? మనల్ని మనం ఉపేక్షించుకొని యేసు తను తాను ఉపేక్షించుకున్నట్టు మనల్ని మనం ఉపేక్షించుకొని మన కొరకైన సిలువను మనం మోస్తూ ఆయన్ని వెంబడించాలి. సిలువను మోస్తున్నామంటే గుర్తేంటి? సెలవును మోస్తున్నామంటే గుర్తేంటి? యేసు సెలవును మోసుకెళ్తున్నాడంటే గుర్తేంటి? ఆ సెలవు మీదే చంపడానికి ఆ గవర్నమెంట్ ఆయన తీసుకెళ్తుంది. అంతేనా? ఇప్పుడు మన కొరకైన సెలవును మనం మోస్తున్నామంటే అర్థమేమిటి? ఏ రక్తం చేత మనం విమోచించబడి పరిశుద్ధపరచబడి ప్రత్యేకించబడి దేవుని చేత ఎన్నిక చేయబడిన మనం మన కొరకైన సెలవును మనం మోస్తున్నామంటే మనం చంపబడ్డానికి తీసుకువెళ్తున్నాము. దేని కొరకు చంపబడ్డానికి? దేవుని చిత్తం నెరవేర్చబడ్డానికి. అది ఆయన ఇష్టం. హతసాక్షిగా చంపబడతామా, లేకుంటే శ్రమానుభవాన్ని కలిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చి యోహాను భక్తుల్లాగా హతసాక్షిగా కాకుండా సాధారణంగా చచ్చిపోతాము. ఆయన శిష్యుల్లో ఎక్కువ మంది హతసాక్షులు. యోహాను గారు ఒక్కరే హతసాక్షి. చంపాలని చాలా ప్రయత్నాలు జరిగినాయి, కానీ ఆయన ప్రాణాన్ని ఆ శ్రమల్లో తీసుకోలేదు. సాధారణంగా చనిపోయారని చరిత్ర చెబుతుంది. అలాగే మనం హతసాక్షులుగా చంపబడతామా, లేకుంటే ఆ శ్రమానుభవాలను మోస్తూ సాధారణంగా చంపబడతామా అది మనకు తెలియదు. కానీ సిలువైతే పక్క. అందుకొరకే నువ్వు పిలువబడ్డా. ఎందుకు ఇక్కడ సిలువ? అక్కడ మహిమ కొరకు, అక్కడ కిరీటం కొరకు. నీకు కిరీటం ఇవ్వాలి అంటే ఇక్కడ ఒక పరి, దాని పేరే సిలువ. కాబట్టి ఆయన పస్కా పశువుగా వధించబడ్డాడు అంటే ఆ మాటకు అర్థమైన మనకు మాదిరి. కాబట్టి ఈ మనస్సు, ఏ మనస్సు?
యేసు శరీరంలో శ్రమ పొందాడు అనే మనస్సును మనం ధరించుకొని ఈ లోకంలో బ్రతికినప్పుడు మన కొరకైనా ఆయన చిత్తాన్ని నెరవేర్చగలుగుతాం. ఎలా నెరవేరుస్తాం? ఆ మనసు నాకుంటే నేనేం చేస్తాను? యేసు శరీరధారిగా శ్రమపడ్డారు నా కొరకు అన్న మనసు నాకుంటే నేనేం చేస్తాను? నేను కూడా శ్రమను. ఆయన ఏం చేస్తాడు? శరీరధారిగా ఉన్నంతకాలం అవన్నీ నేను చేస్తాను. ఆయన ఎల్లప్పుడూ తండ్రి చిత్తం కొరకు కనిపెట్టాడు, ప్రార్థన చేశాడు, తండ్రికి ఇష్టమైన పనులే చేశాడు. నేనేం చేస్తాను? నువ్వేం చేయాలి? ఎల్లప్పుడూ ఆ తండ్రి మనసును ఎరిగి ఆ పనులే చేయాలి. ఆ పనులు చేస్తే లోకం ఊరుకుంటుందా? లోకాధికారి ఊరుకుంటాడా? శ్రమ వస్తుంది, అవమానం వస్తుంది, నింద వస్తుంది, తృణీకారం వస్తుంది, గాయం అవుతుంది, అవసరతను బట్టి మరణం ఉంటుంది. ఈ పాఠంలో మనం నేర్చుకునేది ఆయన మన కొరకు సెలవులో మరణించి తిరిగి లేచాడు. ఆయన కాచిన రక్తం మనకు పాప విమోచన కలుగజేయడమే కాదు, మన కొరకు ఆ రక్తము విజ్ఞాపన, ఇదిగో ఈ వ్యక్తి కొరకు నేను రక్తం కాచి, రక్తంతో కడగబడిన ఈ వ్యక్తి తప్పిపోతున్నాడు, తండ్రి తప్పిపోనీయకుండా కనుకరించేయ, మంచోడే, పరిస్థితుల ప్రభావం, దుష్ట సాంగత్యం చెడిపోనీయకుండా చేయి. పరిశుద్ధాత్మకు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ అల్లాడుతున్నారు, ఈయన విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యో ఈ వ్యక్తి తప్పు చేస్తున్నాడని. ఈయన యేసు దగ్గరికి వెళుతుంది, పరిశుద్ధాత్ముడు చేసే విజ్ఞాపన, యేసు చేసే విజ్ఞాపన తండ్రి దగ్గరికి వెళుతుంది, రక్తం చేసే విజ్ఞాపన తండ్రి దగ్గరికి వెళుతుంది. చూడండి ఎంత మన కొరకు ఎంతమంది ప్రయాసపడుతున్నారు. ఈ జ్ఞానం మనం కలిగి ఉంటే ఒక్క నిమిషం కూడా మౌనంగా ఉన్నాం, మెలకులో ఉన్నంతసేపు విజ్ఞాపన చేసి, అయ్యా ఏ ఉన్నతమైన సంకల్పంతో నన్ను ఎన్నిక చేసుకున్నావో అది నాలో నెరవేరాలి, నెరవేరాలి, నెరవేరాలి. ఏబేలు మనలాంటోడేనా? ఆయన చచ్చిపోతే ఆయన రక్తం మొరపెట్టిందా? నువ్వు అత సాక్షిగా ఒకవేళ చంపబడితే నీ తదుపరి తరాల కొరకు నీ రక్తం మొరపెట్టుద్దా లేదా? యేసు రక్తం మొరపెట్టింది, జకర్యా మొదలుకొని, అంటే జకర్యా రక్తం కూడా మొరపెట్టిందా లేదా? దేవుని కొరకు నువ్వు శ్రమ పడితే నువ్వు కార్చే రక్తము, ఆ రక్తం కూడా నువ్వు వెళ్ళిపోయి అక్కడ పరదేశంలో హ్యాపీగా ఉంటావు, కానీ నువ్వు కార్చిన రక్తము ఎవరి కొరకు నువ్వు విజ్ఞాపన చేస్తావు, ఆ విజ్ఞాపన జరుగుతూనే ఉంటుంది ప్రభు రాకడ వారు. దేవునికి స్తోత్రం చెప్దామా? అందుకొరకు మనం పిలువబడ్డాం. ఈ శ్రమల దినాల్లో ఎందుకు మనం ఈ శ్రమల యేసు ప్రభు వారి శ్రమల గురించి ధ్యానం చేస్తున్నాం? ఆయన ఎందుకు చేశారో మనకు తెలియాలి. అది మన హృదయం నిండా నింపబడితే అలాంటి మనసును మనం కలిగి ఉంటాం. మిగిలిన అద్భుతాలు, మర్మాలు, మహత్యాలు, స్వస్థతలు అవన్నీ సెకండరీ థింగ్స్. ముందు ఆయన మనసు ఏమిటో మనకు అర్థం కాకపోతే మన భక్తి అంతా వ్యర్థమైపోతుంది. అందుకొరకు మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి రండి ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సును మనం కలిగి ఉన్నాం, ప్రభువుకు అప్పగించుకుందాం. చిన్న ప్రార్థన. ప్రభువా, ఒక్కొక్క అంశాన్ని అంచెలంచెలుగా మేము లోబడే కొలది మాలో మీరు ఎలా కార్యం చేస్తున్నారు, అందుకొరకు మీరు సిద్ధపరిచినటువంటి ప్రక్రియలు అంచెలంచెలుగా ఎలాగున అవి ఉన్నతత్వాన్ని పొందుకుంటున్నాయో లేఖనాల్లో నుండి మాకు చూపించారు. ఏడాది అయి ఉండాలి, 4 దినాలు పరీక్షించబడాలి, అయ్యా అది మగదై ఉండాలి, అది నిర్దోషమైనదై ఉండాలి. ఇవన్నీ మీ జీవితంలో నెరవేర్చబడ్డాయి. మిమ్మల్ని సిలువ వేసిన వారు, వేయించడానికి పూనుకున్నవారు, అయ్యా అందరూ కూడా నిర్దోషి అని తటస్థులుగా ఉన్నవారు, పిలాతు భార్య లాంటి వారు, మిమ్మల్ని అమ్మేసుకున్న వారు కూడా, లోకంలో దొంగలైన వారు కూడా నీ గురించి చెప్పారు. నీ అందు తప్పేమీ లేదు. అలాగే మా జీవితాలు ఉండాలి. మమ్మల్ని ప్రేమించేవారు, మమ్మల్ని ద్వేషించేవారు, మాకు విరోధంగా పనిచేసేవారు, మాకు అనుకూలంగా పనిచేసేవారు, మాకు మేము అయ్యా నా యందు ఏదైనా దోషం ఉంటే చెప్పు అని చెప్పగలిగిన ఉన్నతమైన మెట్టుకు వెళ్ళాలి మేము. అప్పుడే మా రక్తము మా తదుపరి తరాలకు మీరు అక్కడ కొరకు, మీరు అక్కడ ఆలస్యమైతే మా తదుపరి తరాల కొరకు మొరపెడుతుంది.
ఆ ఉన్నతమైన అనుభవంలోనికి నన్ను మమ్మల్ని నడిపించు. ఈ అంశం మరింత లోతుగా ధ్యానం చేయడానికి మాకు సహాయం చేయమని బ్రతిమలాడి వేడుకుంటూ ఈ మాటలు మా హృదయంలో భద్రం చేసుకొని భయంతో వణుకుతూ మా రక్షణను కాపాడుకుంటూ విజ్ఞాపన చేయడానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమ, కుమారుని యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్యము మనోహరమైన సహవాసం చేరుకుడిన మనకు ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరూ సదాకాలం తోడై ఉండదుగాక. ఆమేన్. ఆమేన్.